రూపాయలు 5 రూపాయలు పడుతుంది ఎక్స్ట్రా 50 మంది ప్యాసింజర్లకు కదా లెక్కేసేది 50 మందికి 50 రోళ్ళు 100 రూపాయలు పడుతుంది లేదా 54 అంటే ఓ 10 రూపాయలు టికెట్ ఛార్జీ ఎక్స్ట్రా పడుద్ది అనుకోండి లేదా 5 రూపాయలు పడుద్ది అనుకోండి అప్పుడు అది భారం ఇది సాధారణ పేద ప్రజలకి రెండవది ఇప్పుడు మామూలుగా ఆటోలు టాక్సీలు కూడా మనం ఏమైనా కిరాయికి మాట్లాడుకుంటే టోల్ గేట్ లేకపోతే ఒక ఛార్జ్ చెప్తారు టోల్ గేట్ ఉంటే టోల్ మీరు కట్టేసుకోండి అంటారు అది కూడా మనకు భారమే అన్ని జరుగుతాయి అదే కాకుండా ఇక్కడ ఇంకొకటి ఉంది అంటే సాధారణ ప్రజల మీద పడే భారం చెప్తున్నా మామూలుగా మనం వెళ్ళే 2 వీలర్ మీద ప్రాబ్లం లేదు ఆటో మీద ప్రాబ్లం లేదు వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ట్రాక్టర్ మీద ప్రాబ్లం ఉండదు కానీ ఒకటి ఆర్టీసీది పడుతుంది రెండవ కాన్సెప్ట్ ఏది పడుతుందంటే మీరు పల్లెటూళ్ళలో నుంచినే కదా సరుకులు తీసుకెళ్ళి వీటిలో అమ్మేది అంటే పట్టణాలకు పంపించేది లైక్ మన దాన్ని ఏమంటారు మార్కెట్ యార్డులకి లేకపోతే మిర్చి యార్డుకు పత్తి యార్డుకు అట్లాగే దాని పేరేంటి చేపలు మీ ఏరియాలో అయితే చేపలు అవి ఉంటాయి కదా ఇవన్నీ వాళ్ళకి భారం పడుతుంది ఇప్పుడు అంటే వాళ్ళందరికీ కూడా ఆ రైతు భరించాల్సి వస్తుంది అదనంగా లేదా రైతు కాకుండా అయితే కనుక అంటే రైతే అమ్ముకుంటే రైతు భరించాల్సి వస్తుంది ఈ టోల్ గేట్ దీంట్లో ఏం చేస్తారంటే దమిడి డాష్ డాష్కి యాగానికి షవర్మను సామెత ఉంది అట్లాగా ఇప్పుడు ఒక టోల్ గేట్ ఉంది మీ ఊరి నుంచి అడుగు పోవాలంటే